నమస్తే, వెల్కమ్ టు కరేజ్ న్యూస్. కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పెండింగ్ ఈ చలాన్లు ఉన్న వాహనదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తమపై ఉన్న పెండింగ్ జరిమానాలను 3 నెలల్లో చెల్లించని వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయని స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ కనిష్టంగా 3 నెలల పాటు సస్పెన్షన్కు గురవుతుంది. ప్రస్తుతం 40% మాత్రమే ఉన్న ఈ చలాన్ రికవరీ రేటును పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కఠిన చర్యలను తీసుకువచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. చెల్లించని ఈ చలాన్లను వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు, గత ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 2 పెండింగ్ జరిమానాలు ఉన్న డ్రైవర్ వాహన ఇన్సూరెన్స్ను ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనలకు మరింత సమర్థంగా పసిగట్టేందుకు మోటారు వాహనాల చట్టంలోని 136A సెక్షన్ కింద ఆధునిక టెక్నాలజీని అధికారులు ఉపయోగించుకోనున్నారు. ఇందులో సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్లు, బాడీ వామ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తించే వ్యవస్థలు వంటివి ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం 3 నెలల్లోపు తమ ట్రాఫిక్ ఈ చలాన్ జరిమానా చెల్లించని వారు త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో 3 చలాన్లు, సిగ్నల్ జంపింగ్ లేదా ర్యాష్ డ్రైవింగ్ పడినా కనీసం 3 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను అమలు చేయాలని దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నిర్వహణ కోసం అధునాతన టెక్నాలజీలను ఉపయోగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 136A చెబుతోంది. స్పీడ్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్స్, బాడీ వార్న్ కెమెరాలు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థ వంటివి ఏర్పాటు చేయాలి. దీనివల్ల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని గుర్తించడం సులభమవుతుంది.